హాయ్ అండి. ఈ వీడియోలో కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. కాకరకాయకి బాగా చెక్కు తీసేసి అందులో ఉన్న సీడ్స్ కూడా తీసేసేయాలి. తీసేసి ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఉప్పు, పసుపు వేసి ఒక గంట పాటు అలా వదిలేయాలి. ఒక గంట తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా కూడా సెపరేట్ అవుతాయి. ఆ వాటర్‌నంతా కూడా బాగా పిండేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌లోకి ఆయిల్ వేసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కాకరకాయ ముక్కలు కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఉడికించాలి. లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించండి. ఈ గ్యాప్‌లో మిక్సీ జార్‌లోకి ఎండుమిర్చి, ఉప్పు ఇంకా వేయించిన గింజలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఈ గ్యాప్‌లో కాకరకాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయినాయి. అందులోకి 2 వెల్లుల్లి రెమ్మలు వేసి మిక్సీ పట్టుకున్న పౌడర్‌ని కూడా వేసి 2 మినిట్స్ మిక్స్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. దీని కాంబినేషన్ పప్పు అండి. టమాటో పప్పు లింక్ ఇస్తాను చూడండి. అంతే ఈ వీడియో. బాయ్.